ఇప్పుడు ఎందుకు డిఫరెన్స్ అంటే ఒకళ్ళ పైన ఎక్కువ ప్రేమ. ఇప్పుడు ఇద్దరు పిల్లల్ని సరిసమానంగా చదివిచ్చారనుకోండి. ఫస్ట్ ఒకడు మంచి చదువుకుంటాడు, చదువుకున్నాడు, లైఫ్లో సెటిల్ అయిపోతాడు. ఇంకొకడు ఉంటాడు, వాడికి కొంచెం చదువు ఇంట్రెస్ట్ ఉండదు, అటు ఇటుగా ఉంటాడు. ఒకటి శ్రద్ధగా పని చేస్తుంటాడు, ఇంకొకటి శ్రద్ధగా పని చేయడు, అట్లా కొంచెం అటు ఇటుగా ఉంటాడు. అమ్మ ఏమంటుంది, వీని పైన ఎక్కువ దృష్టి పెడతా ఉంటుంది, ఎక్కువ చూసుకోవడం, వాని గురించి ఎక్కువ శ్రద్ధ చూపించడం. వాడు ఎట్లయినా బతికేస్తాడు, వాడికి చాలా తెలివి ఉంది, పాపం వీడు అమాయకుడు, వీడు బ్రతకలేడు అని అంటూ ఉంటుంది. వానికి ఇప్పుడు ఎట్లా అంటే ఫైనాన్షియల్గా కూడా ఒకరికి తెలియకుండా ఇంకొకరికి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వీడు అమాయకుడు, వీడు బతకలేడు, వీడు ఎట్లా బతుకుతాడో, ఏం పని చేసుకొని బతుకుతాడో, వాడు చాలా హుషారున్నాడు, వాడు ఎట్లన్నా బతుకుతాడు, వాడు మాటలు చెప్పేసి అయినా బతికేస్తాడు, అట్లాంటి ఫీలింగ్ తోటి ఒకరికి ఎక్కువ ప్రేమ, ఒకరికి తక్కువ ప్రేమ చూపిస్తూ ఉంటుంది. చూడండి, మీరు అట్లా చూపించడం వల్ల ఏమవుతుందంటే పిల్లలని మీరే వాళ్ళ తెలివి పెరగకుండా, అంటే వాళ్ళ దృష్టి ఎక్కువగా ఆలోచించకుండా మీరు అట్లా చూడడం వల్ల, అట్లా చేయడం వల్ల వాళ్ళు కూడా అక్కడితో ఆగిపోతారు, ఎక్కువ ఆలోచించరు, ఇంకా ముందుకెళ్ళరు. ఇంకా మా మమ్మీ ఉందిలే చూసుకుంటుందిలే. ఇప్పుడు అతను చదివినప్పుడు అతని చదువులో ఇంట్రెస్ట్ ఉంది, వీళ్ళు ఎవరైతే అమాయకులు ఉన్నారో వాళ్ళు వేరే దేంట్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, గమనిస్తారు కదా మీరు. అట్లా దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో వాళ్ళని ముందుకు వెళ్ళేలాగా చూడండి. ఇప్పుడు మీరు ఇట్లా డిఫరెన్స్ చూపించి వాళ్ళకి సహాయపడుతూ ఉంటారు ప్రతిసారి. సహాయపడడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి తెలియకుండా వీళ్ళకి సహాయపడుతూ ఉంటారు. ఒకవేళ వాళ్ళకి తెలిసిందనుకోండి, వాళ్ళు ఎంత హర్ట్ అవుతారు. మా అమ్మ నాకు ఎందుకు డిఫరెన్స్ చూపిస్తుంది, వాడికి నాకు ఇద్దరిని సమానంగా చూడొచ్చు కదా అనే డిఫరెన్స్ ఉంటుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మీరు అట్లా డిఫరెన్స్ చూపించడం వల్ల ఏమవుతుందంటే ప్రేమ తగ్గిపోతుంది అమ్మ పైన. వాళ్ళకి తెలిసినప్పుడు ఏమవుతుందంటే మా అమ్మ నా పైన ప్రేమ చూపించట్లేదు, వాడిపైన ఎక్కువ ప్రేమ చూపిస్తుంది, వాడిపైన ఎక్కువ శ్రద్ధ చూపిస్తుందని మీ పైన ఉన్న రెస్పెక్ట్, మీ పైన ఉన్న ప్రేమ తగ్గిపోతాయి అన్నమాట. అట్లా కాకుండా మీరేం చేయాలంటే ఇద్దరిని సమానంగా చూడండి. ఒప్పుకుంటున్నా, ఒకరికి కొంచెం ఫైనాన్షియల్గా ఒకరు కొంచెం వెనుకబడి ఉన్నారు, ఒకరు మంచి పొజిషన్లో ఉన్నారు. అప్పుడు మీరు ఏం చేయాలంటే వాళ్ళు ఏ విధంగా అయితే ముందుకు వెళ్ళి సక్సెస్ అవుతారు ఆ విధంగా ఆలోచించండి, అట్లా హెల్ప్ చేయండి. అంతేగాని ఒకరికి తెలియకుండా ఒకరికి ఫైనాన్షియల్గా ఎప్పుడూ హెల్ప్ చేయకండి. ఈ టాపిక్ గురించి ఇంకా మనం డిస్కస్ చేసుకుందాం నెక్స్ట్ పార్ట్లో. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.